నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ప్రజలు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అని అభిప్రాయాన్ని అన్ని చోట్ల వెలిగించడం జరుగుతూ ఉంది. గత 60 సంవత్సరాలుగా దేశంలో కాంగ్రెస్ పార్టీని ఒకే కుటుంబం నాయకత్వం వహిస్తూ అవినీతి పనులను ప్రోత్సహిస్తూ గత 10 సంవత్సరాల్లో లక్షలాది కోట్ల రూపాయల దేశ సంపదని ప్రజాధనాన్ని లూటీ చేసి మరలా ఈవేళ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడిందని పత్రికలలో టీవీల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది దేశ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మరోవైపు గుజరాత్ని అభివృద్ధి పనులను నడిపి అన్ని రంగాల ప్రజలకి అభివృద్ధి ఫలితాన్ని ఇచ్చి గుజరాత్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచి అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అనే విషయాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుకుంటున్న విషయం కూడా ఇవాళ అన్ని వర్గాల్లో అన్ని ప్రాంతాలలో ప్రచారం అవుతా ఉంది.